కర్నూలు జిల్లా ఆర్టీ కార్యాలయంలో జరుగుతున్న పనితీరు వైఫల్యంపై రాయలసీమ యువజన పోరాట సమితి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవస్థలో ఉండాల్సిన పారదర్శకత, పనుల వేగం ఆర్డీఓ కార్యాలయంలో కనిపించడం లేదని సమితి చీఫ్ నాయుడు విమర్శించారు. ముఖ్యంగా కోర్టు కేసులు, భూసేకరణకు సంబంధించిన ఫైళ్లలో అనవసర ఆలస్యం, ఆవశ్యత కనిపిస్తోందని అన్నారు. అలాగే రైతుల నష్టపరిహారాల గోప్య ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా సెక్షన్ 64 ద్వారా కేసులను మళ్లించి అధిక పరిహారం పొందే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో అతిపెద్ద డివిజన్ కలిగినటువంటి కర్నూలు డివిజన్ ఆర్డీఓ కార్యాలయం ఈరోజు రోజుకొక పేపర్లో వాళ్ళ అవినీతి బయట పెడతా ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ కార్యాలయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పెద్ద డివిజన్లో ఈరోజు ఓరకల్ అయితేనేమి, కర్నూలు రూరల్ మండలం అయితేనేమి, అదేవిధంగా కోడుమూరు మండలం అయితేనేమి, బెలగల్ మండలం అయితేనేమి, గూడూరు మండలం అయితేనేమి, వెల్దుర్తి మండలం అయితేనేమి, ఇట్లా ప్రధాన మండలాలు ఈ డివిజన్లో ఉన్నాయి. అట్లాంటి డివిజన్లో ఈరోజు ఓరకల్ తీసుకుంటే ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అవుతుంది. అక్కడ అనేక రకాలైనటువంటి కోర్టు కేసులు, భూ ఇష్యూస్, ల్యాండ్ అక్విజిషన్ ఫైల్స్ ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు రూరల్ మండలం, కల్లూరు మండలానికి వచ్చేస్తే చుక్కల భూమి డాటెడ్ ల్యాండ్ ఇష్యూస్, సర్వీస్ ఇనాం ల్యాండ్ ఇష్యూస్, ఇట్లా అనేకమైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా వందల ఫైల్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి, సమస్యల పరిష్కారం కాక. ఈరోజు రైతులు తమ సమస్యల మీద ఆర్డీఓ కార్యాలయంకి, అంటే ఎంఆర్ఓ కార్యాలయం తర్వాత ఆర్డీఓ కార్యాలయంకి ఫైల్ వస్తుంది, ఆర్డీఓ తర్వాత కలెక్టర్ కార్యాలయంకి ఫైల్ పోతుంది. అట్లాంటి సమస్యలలో ఎంఆర్ఓ కార్యాలయం దాటుకుని ఆర్డీఓ కార్యాలయంకి ఫైల్ వస్తే అక్కడ నెలల తరబడి ఫైళ్ళు పెండింగ్ ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆర్డీఓ గారు సమస్యలు పరిష్కరించుకోకుండా పోయిన రైతులను కానీ, లేకుంటే పోయిన సమస్య భూ యజమానులకు కానీ వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెడతాని బెదిరించడం ఈరోజు పత్రికలో వచ్చింది. కేసులు పెడతా అంటున్నాడు రైతుల మీద. కర్నూలు జిల్లాలో అతిపెద్ద డివిజన్